కన్ఫర్మ్ చేయండి. ఏం రాలేదు సార్. మా మీద వాళ్ళ కనబడుతుందా? కనబడుతుందా, కనిపించట్లేదా? లేదు సార్. నౌ నౌ ఇట్ ఇస్ ఓకే. ఇంట్లో పెట్టుకోండి. చూడండి, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఫస్ట్ ఏ దేశం, ఏ కంట్రీ ఇంప్లిమెంటేషన్ చేసింది సార్ అంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 160 కంట్రీస్ దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. బట్ మన ఇండియాలో కూడా ఈ జిఎస్టీ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరంటే అప్పుడు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000లో ఈ కాన్సెప్ట్ని తీసుకురావాలని అనుకున్నాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయాడు. ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ 1 జూలై 2017లో మన ఇండియాలోకి జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకు, ఏ పర్పస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మనం తెలుసుకున్నాం. యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వచ్చేసి మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఎందుకు ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంటి, కన్జ్యూమర్కి వచ్చే ఆదాయం ఏంటి, బిజినెస్ పర్సన్కి వచ్చే ఆదాయం కానీ నష్టం కానీ ఏంది? సో వ్యాట్లో ఉన్నప్పుడు చాలా ఇల్లీగల్గా వర్కులు జరిగేటివి. ఈ జిఎస్టీ రావడం వల్ల కరెక్ట్గా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ఏ బేస్ మీద, ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఇక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక జిఎస్టీ నెంబర్ తీసుకున్న పర్సన్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. 500 ఎగ్జాంపుల్, 500 అయితే మనకి వస్తువు, దాని మీద 5% జిఎస్టీతో ఒక 550 రూపీస్ నువ్వు కలెక్ట్ చేయొచ్చు. ఆ 50 రూపీస్ అనేది మళ్ళీ గవర్నమెంట్కి అతను పే చేయాలి. సో అది మళ్ళీ ఐటీసీ రూపంలో రిటర్న్ అనేది తెచ్చుకోవచ్చు. లీగల్గా చేసేవాళ్ళు ఎలా అనేది ఫర్దర్ చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే కెనడా, బ్రెజిల్, ఇండియా ఆ 3 దేశాల్లోనే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ అనేది ఉంది. దీంట్లో యూనిఫైడ్ జిఎస్టీ ఇక్కడ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది యూనిఫైడ్ జిఎస్టీలో. అదే డ్యూయల్ సిస్టంలో ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరిది వాళ్ళు ఈక్వల్గా కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, బట్ ఓన్లీ ఇండియా, కెనడా, బ్రెజిల్లో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. రిమైనింగ్ వాటిలలో జిఎస్టీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది మెయిన్. తర్వాత జిఎస్టీ. ఓకే, ఏంటిది, వీటి వల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజిమ్. దేశం మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలి. వ్యాట్లో లాగా మొబైల్ ఇప్పుడు 5% ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అది కర్ణాటక పోతే 12.5నో, అది తమిళనాడు పోతే 14.5నో ఉంటుంది, సేమ్ ప్రోడక్టే. బట్ అలా కాకుండా ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే 5% ఉండాలి, కర్ణాటకనే 5 ఉండాలి, తమిళనాడు అయినా 5 ఉండాలి, జమ్మూ కాశ్మీర్లోనే 5 ఉండాలి, లండన్ ఢిల్లీలో అయినా అంతే ఉండాలి, ఎక్కడ కొన్నా సేమ్ పర్సంటేజే ఉండాలి. సో ఆ ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకొచ్చారు. తర్వాత మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు అని చూసుకుంటే 4 టైప్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్స్ అనేసి. సార్ రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు సార్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి నెల ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ ఉంటారు. ఓకే, ఈ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. 500 అయిందనుకోండి 550 కలెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఐటమ్ పర్సంటేజ్ బట్టి. వీళ్ళు లీగల్గా వర్క్ చేస్తారు, కస్టమ్ ఎక్కువ తీసుకుంటారు. కాంపోజిషన్, సో వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు,
500 ఐటమ్ అయితే 500 తీసుకుంటారు, అంతకుమించి ఎక్కువ తీసుకోరు. వీళ్ళు కాంపోజిషన్, వీళ్ళు రిస్క్ తీసుకోరు. సంవత్సరానికి 1% మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అన్రిజిస్టర్డ్స్, వీళ్ళు 20 lakhs బిలోనే వీళ్ళ బిజినెస్ జరుగుతుంది, వీళ్ళని మనం అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటాం. తర్వాత కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించుకునే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. బట్ వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడం కానీ అలాంటివి ఏమీ జరగవు. ఓకే, రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్స్. ఎక్కువగా ఉపయోగించేది కన్జ్యూమర్స్, రెగ్యులర్సే ఎక్కువ. లైక్ కాంపోజిషన్స్, రెగ్యులర్సే ఎక్కువగా మార్కెట్లో ఉంటారు. అన్రిజిస్టర్స్ ఉంటారు బట్ కానీ గవర్నమెంట్కి అంత పే చేయరు. ఓకే, జిఎస్టీలో బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే ఇల్లీగల్ వర్క్స్ జరగవు, కరెక్ట్గా బిజినెస్ మెయింటెనెన్స్ చేస్తారు, గవర్నమెంట్కి కరెక్ట్గా ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఈజీ కంప్లైన్స్ అంటే గవర్నమెంట్కి కరెక్ట్గా లీగల్గా ట్యాక్స్ పే చేయటం. ఎందుకు మన ఇండియాలో ఎక్కువగా ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% మార్కెట్లో ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా మీరు గమనించాలి. ఇవి మనం జిఎస్టీ యొక్క బెనిఫిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్. సో ప్రీవియస్ మనకి సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్, సిబిడి, ఎస్ఏడి, ఏడిఈ, ఇలా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కింద. స్టేట్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇలా ఉంది. ఈ ట్యాక్సెస్ మనకు ప్రీవియస్ అనేది ఉండేటివి. ఓకే, ఇప్పుడు వీటన్నిటి ఏం చేశారు సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి ముందు వ్యాట్లో ఉన్నప్పుడు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు, వాటన్నిటిని కలిపి ఒక 3 ట్యాక్స్లుగా మార్చారు కాంపోనెంట్స్: సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, ఎస్జిఎస్టీ అంటే స్టేట్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. యా, ఈ ట్యాక్సెస్ ఏ సిచ్యువేషన్లో పడతాయి సార్ అంటే, మీరు ఆంధ్రప్రదేశ్లోనే కొని ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్స్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడతాయి. అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేసిన, కర్ణాటకకి సేల్ చేసిన, తమిళనాడు నుంచి పర్చేజ్ చేసిన, ఓకే, లైక్ మహారాష్ట్రకు సేల్ చేసిన, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అంటే గుంటూరులో పర్చేజ్ చేశారు, నెల్లూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో తర్వాత వైజాగ్లో పర్చేజ్ చేశారు, ఒంగోలులో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్నూలులో పర్చేజ్ చేశారు, అనంతపురంలో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వైజాగ్లో పర్చేజ్ చేశారు, విజయవాడలో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ అంటే కర్ణాటకలో పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తెలంగాణకు సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇలా సో వేటిలో మిక్స్ చేశారు సార్ అంటే, సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్, ఇవి మిక్స్ చేశారు. ఎస్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్, లగ్జరీ, ఎంట్రీ, సర్చార్జెస్, ఇవన్నీ ఎస్జిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి, ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద మిక్స్ చేశారు. బట్ మన ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ కాబట్టి వీటి మీద అంత నాలెడ్జ్ ఉండదు చాలా మందికి, అందుకే గవర్నమెంట్ కూడా చాలా మోసం చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ట్యాక్స్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. ట్యాక్స్ ఏం పడుతుంది, ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, రెండు వేరు స్టేట్లో. తర్వాత గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే కొత్తగా కంపెనీ ఓపెన్ చేస్తారో వాళ్ళకు గవర్నమెంట్ ఒక జిఎస్టీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 15 digitsతో ఆ నెంబర్ ఇస్తుంది. ఫస్ట్ 2 digits అనేది స్టేట్ కోడ్ అంటారు.
మనకి లైక్ ఇండియాకి మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా మ్యాప్తో చూసుకుంటే ప్రతి స్టేట్ కూడా ఒక 2 డిజిట్స్ నెంబర్ ఇచ్చి ఉంటుంది. మనం ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మనకు 27, 28 నెంబర్ ఉంది. విడిపోయిన తర్వాత 37కు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, 36కి తెలంగాణ వచ్చింది. ఓకే, 07 ఢిల్లీ, 33 తమిళనాడు, 29 కర్ణాటక. ఓకే, ఇలా ఒక 01 నుంచి మనకు 37 నెంబర్ వరకు ఇంక్లూడింగ్ లక్షద్వీపులు కలిపి ఓకే 2 డిజిట్స్ నెంబర్ ఇస్తుంది. తర్వాత పాన్ నెంబర్ మనకు ఎలాగో ప్రతి ఒక్కరికి కూడా పాన్ నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత ఎంటిటీ కోడ్ 1, డిఫాల్ట్ జెడ్, ఇవి ప్రతి జిఎస్టీ నెంబర్ కామన్గా ఉంటాయి. లాస్ట్లో చెక్ కోడ్ నెంబర్ అనేది మారుతుంది, అయితే కన్ఫామ్గా చెప్పవచ్చు. తర్వాత హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్, ఇవి 4 డిజిట్స్ లేదా 6 డిజిట్స్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే, క్లాత్ మార్కెట్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే, తర్వాత మనకి ఫెర్టిలైజర్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, మెడికల్ ట్యాబ్లెట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఇలా రకరకాల వాటికి రకరకాల హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు కొత్తగా ఒక కంపెనీ పెట్టాలి, ఆ కొత్తగా ఒక కంపెనీ పెట్టాలంటే దానికి నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, పాన్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, మీ మొబైల్ నెంబర్ ఉండాలి, ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రాసెస్ అనేది మనం ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఫలానా కంపెనీ మీద నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటాం. తర్వాత మనకి స్లాబ్స్ ఇచ్చింది గవర్నమెంట్, 0%, 5%, 12%, 18%, 28%. ఈ 5 స్లాబ్స్లలోనే మనం ఉపయోగించే నిత్య వస్తువులు ఉంటాయి, లగ్జరీ వస్తువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇవి మారుతూ ఉంటాయి. 12-5కి, 18-12కి, 18కి, 5-0కి కూడా మారుతూ ఉంటాయి. ఒకసారి జస్ట్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే 0%. ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, రోడ్డు మీద పర్చేజ్ చేసామనుకో ఉండదు. అదే స్పెన్సర్లో కొన్నాం అనుకో ట్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ చేసి ఉంటారు. %100 గూడ్స్లో 28% కింద లగ్జరీ గుడ్స్ వస్తాయి, 12 కింద నిత్యావసరాలు వస్తాయి, 5 కింద నార్మల్గా యూజ్ చేసేవి వస్తాయి, 18 కింద కొంచెం మనం రెగ్యులర్గా యూజ్ చేసి వస్తాయి, 0 కింద ఇవి వస్తాయి, ఎగ్స్, పెస్టిసైడ్స్. రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్, రెగ్యులర్ డీలర్స్ నార్త్ ఈస్ట్ ఇండియా, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 10 lakhs. అంటే ఇండియా మ్యాప్లో మీరు చూసుకుంటే మిజోరాం, జార్ఖండ్, సో అక్కడ మీరు చూసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ, అంతే 10 lakhs అబోవ్ ఉంటే వాళ్ళకు జిఎస్టీ నెంబర్ గవర్నమెంట్ ఇచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మనం తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ 20 lakhs అబోవ్ జరిగితే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఓకే, వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ అనే వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ నెల పే చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కాంపోజిషన్ స్కీమ్, కాంపోజిషన్ లెవీ, అగ్రిగేట్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సిడ్స్ 1.5 crore. ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకోరు, గవర్నమెంట్కి 1% ట్యాక్స్ పే చేస్తారు, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయరు, వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కిందకి వస్తారు. ఇది వాట్ ఈజ్ వాట్ మనకు టాలీ అనేది జిఎస్టీ డిమో. సో మనకి టోటల్గా 18 ట్యాక్సులు ఉంటాయి. ఆ 18లో ఏవేవి ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తాము అనేది కూడా నేను మెటీరియల్ ఇచ్చి ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ యాక్చువల్గా 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంది గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి.
వాటిలో టాలీ సొల్యూషన్స్ కూడా ఒక కంపెనీ, జిఎస్పి. లెడ్జర్లో ట్యాక్స్ ఆడిటర్లు ఇస్తాడు, లెడ్జర్లో ఇస్తారు ఆడిటర్లు, బట్ మనం ఇచ్చాల్సింది ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది, 2 బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ ఉండదు. టోటల్గా మనకు 18 ట్యాక్స్లు ఉంటాయి. జిఎస్టర్ 1 అంటే సేల్స్, జిఎస్టర్ 2 అంటే పర్చేస్, జిఎస్టర్ 3B అంటే పర్చేస్ సేల్స్ 2 ఉంటాయి. జిఎస్టర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? జిఎస్టీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెమోలో? ఎనీవన్? యా, చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? నరేష్ చెప్పు, నరేష్. యా, టుమారో ప్రాబ్లం ఎలా చేయాలనేది టుమారో డిస్కషన్ చేద్దాం. రేపటితో మనకి ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకే, యా.